ఫ్రాంక్గా మాడాలంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నేను అనుకోవడము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎవ్రీ మార్క్ దాని వాల్యూ మనందరికీ తెలిసిన విషయమే. అలాంటప్పుడు స్కోరింగ్ చూసుకుంటాం మనం. మీకు బాగా అర్థం కావాలంటే అందరూ కూడా ఏ బ్యాక్గ్రౌండ్ వాడైనా ఇంటర్మీడియట్ చదివారు కదండి. ఇంటర్మీడియట్లో సాంస్క్రిట్ తీసుకుంటారు. నిజంగా సాంస్క్రిట్ వచ్చా? 100కి 19 వచ్చి ఉంటాయి. అరే బాబు నువ్వు 5 minutes మాట్లాడమంటే ఏమంటాడు? కోపంగా చూస్తాడు వైపు. అతను చూడటం కాదు, వాళ్ళ మాస్టర్ కూడా మాట్లాడకపోవచ్చు, ఫ్రాంక్గా మాట్లాడుతున్నా అంటే సబ్జెక్ట్ డెప్త్ అయింది. కానీ సిలబస్ లిమిటెడ్గా ఉంది కాబట్టి ఎక్కువ మంది సాంస్క్రిట్ తీసుకుంటారు. అలాగనే ఇక్కడ కూడా యాంథ్రోపాలజీ అనేటువంటి తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇది స్కోరింగ్, సిలబస్ లిమిటెడ్గా ఉంది. ఇది మెయిన్ ప్రధాన కారణం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ తక్కువ టైంలో మనం ప్రిపేర్ కావడానికి కావాల్సినటువంటి సబ్జెక్ట్ ఏది అలా తీసుకోవాలి, అది కూడా కారణం. అలాగనే ఇక్కడ ఇంకో కారణం ఏంటంటే ఈ సబ్జెక్ట్ ఎస్టాబ్లిష్డ్ అంటే మెటీరియల్ దొరుకుతుంది, మీ కోచింగ్ ఇచ్చేవాళ్ళు దొరుకుతున్నారు. ఈ అన్ని కారణాల్లో యాంథ్రోపాలజీ తీసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే